అది పాత కోట లాంటి ఇల్లు. చలికాలం రాత్రి. లక్ష్మి పట్టణం నుంచి చాలా దూరంగా ఉన్న ఈ ఇంటికి మొదటిసారిగా వచ్చింది. పాత కుటుంబ ఆస్తి కాబట్టి ఒక రాత్రి ఉండి తాళాలు మార్చాలని వచ్చింది. ఆమెను భయపెట్టిన మొదటి విషయం, ఇల్లు లోపలికి అడుగు వేసిన 5 నిమిషాల్లోనే ఆమెకు ఒక వాసన వచ్చింది. పాత దుమ్ము కాదు, చాలా కాలంగా ఎవరైనా నిలబడి చూసినట్టు ఒక చల్లటి తడి వాసన, సరిగ్గా అర్థం కాని అసహజ వాసన. ఆమె దీపం వేసి గదులు చూస్తూ వెళ్ళింది. ఎక్కడ మనుషులు జాడలేదు, కానీ గడియారం మాత్రం పెద్దగా టిక్ టిక్ అంటూ నడుస్తోంది. అది 12కు దగ్గరవుతుంది. లక్ష్మి గడియారాన్ని చూసింది. 12:05, 12:06. అకస్మాత్తుగా టిక్ సూచిక 12:07 వద్ద ఆగిపోయింది. కానీ అది ఆగిన వెంటనే అదే గదిలో సరిగ్గా ఆమె వెనక ఎవరో మెల్లిగా ఊపిరి పీల్చినట్టు శబ్దం వచ్చింది. ఆమె వెంటనే తిరిగి చూసింది. ఎవ్వరూ లేరు, కానీ చల్లని గాలి మాత్రం ఆమె చెక్కిళ్లను తాకింది. ఆమె దాన్ని కేవలం ఊహ అని భావించింది. కానీ అడుగుల శబ్దం, అవును, ఎవరో నడుస్తున్నారు. మొదట దూరంగా, తర్వాత దగ్గరవుతూ, కొంచెం దగ్గరవుతూ, చివరికి ఆమె గదికి బయటే ఆగిపోయాయి. ధైర్యం చేసుకొని లక్ష్మి తలుపు తెరిచింది. ఎవ్వరూ లేరు, కానీ కింద నేలపై చిన్న చిన్న నీటి బొట్లు, వర్షంలో తడిసిన పాదాల ముద్రలు గదిలోకి వస్తున్నట్టు ఉన్నాయి. కానీ లక్ష్మి తలుపు మూసినప్పుడు ఆ పాదముద్రలు కనిపించలేదు. గదులను మళ్ళీ పరిశీలిస్తుండగా ఆమెకు ఒక చిన్న తలుపు కనిపించింది. దానిపై దుమ్ము లేదు, ఎప్పుడో ఇటీవలే తెరవబడింది అనిపించింది. ఆమె తలుపు తెరిచి లోపలికి చూసింది. అది మర్చిపోయిన పాత గది. ఒక టేబుల్, ఓ దుమ్ముతో నిండిన కుర్చీ, గోడపై వేలాడుతున్న పాత కుటుంబం ఫోటో. కానీ ఆ ఫోటోలో ఒక విచిత్రం ఉంది. అందరూ నవ్వుతున్నారు, కానీ చివరి మూలలో ఉన్న చిన్న అమ్మాయి మాత్రం నేరుగా కెమెరా వైపు కాకుండా ఏదో దాని వైపు చూస్తోంది. ఆమె కళ్ళల్లో స్పష్టమైన భయం. లక్ష్మి ఫోటో వైపు అడుగు వేసిన క్షణంలో టేబుల్ మీద ఉన్న పాత రేడియో స్వయంగా ఆన్ అయింది. స్టాటిక్ శబ్దం. ఆ తర్వాత ఒక చిన్న పిల్లవాని స్వరం వినిపించింది. నువ్వు ఎందుకు తిరిగి వచ్చావు? లక్ష్మి గుండె ఒక్కసారిగా దిగిపోయింది. ఆమె రేడియోను ఆఫ్ చేయబోయేలోపు అది ఒక్కసారిగా పగిలిపోయింది. లక్ష్మి బయటకు పరిగెత్తొచ్చింది. కానీ సరిగ్గా ఆ సమయంలోనే గడియారం మళ్ళీ మోగింది. డింగ్ డింగ్ డింగ్. ఆమె గడియారం వైపు వెళ్ళి చూడగా దాని సూచికలు వెనక్కి తిరుగుతున్నాయి. 12:07, 12:06, 12:05, 12:04. ప్రతిసారి వెనక్కి తిరిగినప్పుడు లక్ష్మికి ఒక జ్ఞాపకం మాయమవుతుంది. తన చిన్నప్పటి ఒక సంఘటన, తన అమ్మతో గడిపిన ఒక రోజు, తన పాఠశాల స్నేహితులు, అన్ని నీడల్లా చెదిరిపోతున్నాయి. ఆమె ఆగిపోయింది. తన పేరు కూడా ఒక క్షణం గుర్తుకు రాకపోయింది. అకస్మాత్తుగా ముందున్న అద్దంలో తన ప్రతిబింబం కనిపించలేదు. అద్దం ఖాళీగా ఉంది. కానీ అద్దం లోపల ఒక చిన్న స్వరం, నీ సమయం మళ్ళీ మొదలైంది. ఆ ఇంటి గురించి ఒక వింత కథ ఉంది. 10 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. తండ్రి, తల్లి, చిన్న అమ్మాయి. ఒక రాత్రి 12:07 గంటలకి గడియారం ఆగిపోయింది. దానితో పాటు ఆ కుటుంబం కూడా. ఇంటి తలుపులు తెరిచినప్పుడు ఎవరూ కనిపించలేదు. కానీ ఇల్లు లోపల అప్పటి నుంచి ఒక విషయం మాత్రమే జరుగుతోంది. గడియారం ప్రతి రాత్రి 12:07కి ఆగిపోతుంది. ఆ ఇంట్లో ఉన్న వారి జ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయి. అది ఒక పాత శాపం. ఈ ఇల్లు ఒంటరిగా ఉండదు. ఇది లోపలికి వచ్చే వాళ్ళను తనతోనే ఉంచుకుంటుంది. ఆ శాపాన్ని పూర్తిగా అనుభవిస్తున్న మొదటి వ్యక్తి ఇప్పుడు లక్ష్మి. గడియారం చివరిసారి మోగింది. డింగ్
లక్ష్మి గది మధ్యలో నిలబడింది. నిశ్శబ్దం. అన్ని గోడలు ఒక్కసారిగా నెమ్మదిగా తెరుచుకున్నాయి. అవన్నిటి నుంచి ఒకేలా కనిపించే నీడలు బయటకు వచ్చాయి. మొహం లేకుండా, కళ్ళు లేకుండా, కాని శ్వాస ఉంది. ఒక నీడ ఆమె చెవి దగ్గరకు వచ్చింది. 12:07 నీ కోసం ఆగింది. గడియారం సూచిక 12కి చేరింది. ఒక్క క్షణం ఒక గాలి పీల్చిన శబ్దం, తర్వాత పూర్తి చీకటి. మరో రోజు ఉదయం ఆ ఇంటి తలుపు పూర్తిగా తెరిచి ఉంది. పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోపల ఎవ్వరూ లేరు, కానీ గోడపై వేలాడుతున్న అద్దంలో ఒక ప్రతిబింబం మాత్రం ఉంది. లక్ష్మి నిశ్చేష్టంగా కదలకుండా, కేవలం ఆగిపోయిన గడియారం 12:07 వైపు చూస్తూ. కానీ అద్దంలో ఆమె కళ్ళల్లో ఒక విషయం మాత్రమే ఉంది, సజీవం కాని జీవం.